రాజకీయ నేతలు ఎవరైనా మరణించినా, జైలుకెళ్ళినా, మరి వారికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా, వారి రాజకీయ వారసత్వాన్ని కాపాడుకునేందుకు వారి వారసులను లేదా వారి భార్యలని రాజకీయ అరంగేట్రం అనేది చేయిస్తుంటారు. మరి అది మన దేశంలోనే కాదు, వేరే దేశాలలో కూడా ఇదే పద్ధతిని అయితే అవలంబిస్తుంటారు. మరి ఏ రాజకీయ నాయకుడు కూడా తమ రాజకీయ ప్రస్థానాన్ని వదులుకోవాలని మాత్రం అనుకోరు. అందుకే వారి తరపున వారి వారసులుగా రాజకీయాల్లోకి వాళ్ళని తీసుకొస్తుంటారు. ఇప్పుడు మన దేశంలో కూడా లోక్సభ ఎలక్షన్స్ అనేవి ఇప్పుడు దగ్గర పడుతున్న తరుణంలో మరి వారి రాజకీయ ప్రస్థానాన్ని అనేది కాపాడుకునేందుకు కొంతమంది రాజకీయ నాయకులు వారి వారసుల్ని ఎలక్షన్స్ బరిలోని దింపుతున్నారు. మరి వారిలో ప్రముఖంగా 3 పేర్లు అయితే వినిపిస్తున్నాయి. మరి వారే జార్ఖండ్ మాజీ సీఎం అయినటువంటి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్, మరొకరు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్, ఇక 3వ నాయకుడు ఉత్తరప్రదేశ్ మాజీ ఎంపీ ధనంజయ సింగ్ భార్య శ్రీకళ. ఈ 3 నాయకులు కూడా వేర్వేరు కేసులలో అరెస్ట్ అయి ఇప్పటికైతే జైల్లోనే ఉన్నారు. ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి మరి వీరు బయటికి వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువ. మరో విషయం ఏంటంటే ఈ 3 నాయకులు కూడా కేంద్రానికి సంబంధించి అయితే ప్రతిపక్ష పార్టీకి చెందిన వారే కావడం కూడా గమనార్హం. ఈ 3 నాయకుల్లో ఒక్కొక్కరి గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భూ కుంభకోణం ఆరోపణలపై ఈడీ కస్టడీలో ఉన్నారు. అతన్ని జ్యుడిషియల్ కస్టడీ కింద రాంచీ జైల్లో అయితే ఉంచారు. హేమంత్ సోరెన్ జైలుకు వెళ్ళిన తర్వాత నుండి కల్పనా సోరెన్ అయితే రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. నెక్స్ట్ ధనంజయ సింగ్, ఈయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జౌన్పూర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎంపీగా చేశారు. ఈయన కూడా ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు జరగబోయే లోక్సభ ఎలక్షన్స్లో జౌన్పూర్ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. కానీ కిడ్నాప్ కేసులో దోషిగా తేలడంతో ధనంజయ సింగ్కి 7 ఏళ్ల శిక్ష అయితే పడింది. మరి దీంతో అతని భార్య శ్రీకళ అదే జౌన్పూర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేస్తుంది అని చెప్పేసి మాత్రం జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక చివరిగా ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ మరి లిక్కర్ పాలసీ కేసులోని ఈ మధ్యనే ఈడీ అరెస్ట్ చేసింది. ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి పార్టీ అధినేత అరెస్ట్ కావడం ఆ పార్టీ శ్రేణులను భయాందోళనకు గురి చేస్తుంది. మరి ఆ క్రమంలోనే కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ పార్టీ తరపున నేను సైతం అంటూ ప్రచారం చేయనున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఒకవేళ ఈ 3 గనక ఎలక్షన్స్లో పోటీ చేస్తే వారి భర్తలు ఎదుర్కొంటున్నటువంటి అవినీతి ఆరోపణల కారణంగా గెలుస్తారా లేక ఓడిపోతారా అన్నది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.